నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పర్యటనకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకల్లో పాల్గొని భోగ్బండారా కార్యక్రమం నిర్వహించారు. మండల గిరిజన నాయకులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, టీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తారాచంద్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న చందర్ నాయక్, సంతోష్ నాయక్, నిజామాబాద్ రూరల్ యూత్ కన్వీనర్ ఉమ్మాజీ నరేష్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బాలరాజు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిరికొండ మండల అధ్యక్షుడు లస్కర్ నాయక్, శివాజీ నాయక్, భూపత్ నాయక్, గణేష్ నాయక్, రూప్ సింగ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిరికొండ మాజీ సర్పంచ్ దేగం సంజీవ్, ఆసిఫ్, శోభన్, అవధూత ప్రసాద్, ప్రణీత్ రెడ్డి, నర్సింగ్రావు, లికయత్ అలీ, కొండాపు శ్రీధర్, బంజారా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. మన బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ అది నడుస్తూ ఉంది. ధరని రీఆర్గనైజ్ అయిన తర్వాత దాంట్లో అమెండ్మెంట్స్ అయితే లేకుంటే చట్టమే మార్చి కొత్త చట్టం తెస్తామా, రెవెన్యూ చట్టం తెచ్చిన తర్వాత 100% మీకు ఏదైతే మీ హక్కులు పూర్వ భూములు వాళ్ళకి మీకు అందరు కూడా పట్టాలు ఇచ్చి మరి హక్కు పత్రాలు కూడా మీకు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ముందు 5 సంవత్సరాలు ఏం చేసిండ్రు? ఒకసారి మంత్రుల కమిటీ వేసిండ్రు, ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి ఇంకేదో వేసి ఎన్నికలు వచ్చేసరికి ఏందయ్యా ఉంటే కొండందవి ఎలుకందా తీసినట్టు మరి ఊరుకు 50 మంది ఉంటే 2-3 పట్టాలు ఇచ్చిన లేదా మన గ్రామాలను తిరిగిన ముసికా గారు మొత్తం నేను కొండాపూర్ ఏరియా, పాకాల ఏరియా మొత్తం కూడా తిరిగినప్పుడు బస్సు అంటే వచ్చి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు అందరూ ఎన్నికల కన్నా ముందు. ఆ ఇచ్చిన భూములు కూడా ఏమైనాయంట ఇవాళ నాకు 2-3 కంప్లైంట్ చేసింది. ఆ ఇచ్చిన పట్టాలలో కూడా ఇవాళ బ్యాంకులు లోన్ ఇస్తలే, బ్యాంకులు లోన్ ఇస్తలే, రుణమాఫీ కావట్లేదు దాంట్లో కూడా. మరి దానికి కూడా ఎన్నో కోరికలు పెడుతున్నారు ఇప్పుడు, రైతు భరోసా ఇవ్వాలని, రైతు బంధు ఇవ్వాలంటే. అంటే అట్లా ఉంటుంది, అంటే నిర్లక్ష్యం. కాబట్టి మీకు అందరు కూడా నేను ఒకటే కోరుకునేది, కాంగ్రెస్ పార్టీ మీ గిరిజనుల అభ్యుదయకి డెవలప్మెంట్కు కట్టుబడి ఉంది. ఇంతవరకు ఏదైనా జరిగింది మీకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. అయితే ఇక్కడ కోరుకునేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయి ఈ ప్రాంతంలో మొత్తం కూడా దీనికి మేము అందరూ కూడా గ్రామాలలో జాగాలు లేవు, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే, పెళ్లి చేసుకోవాలంటే మాకు కళ్యాణ మండపం కావాలంటున్నారు. ఖచ్చితంగా సిరికొండ మండలంలో ఇదే ప్లేస్ కళ్యాణ మండపం కట్టిస్తాం, మీ భూములు మీకు ఇస్తాం. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం, మన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిసి 45,000 కోట్లు పెట్టింది. తెలంగాణ 10 సంవత్సరాల చరిత్రలో ఇంత బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు. ఇంకా విద్యాకి చెప్తారు కదా, 21,000 కోర్స్ పెట్టిండు, 21,000 కోట్లు ఓన్లీ ఎడ్యుకేషన్ కొరకే పెట్టిండ్రు. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పిండు, ఎడ్యుకేషన్ లేనిది మనం ముందుకు పోము. ఎడ్యుకేషన్ అన్నది అది మనకు ఖర్చు కాదు, అది మన మానవ వనరుల మీద పెట్టినటువంటి పెట్టుబడి. అది ఒక ఇన్వెస్ట్మెంట్. మన పిల్లవాడు ఒక డాక్టర్ అయితేనో, ఒక ఇంజనీర్ అయితేనో, ఒక లెక్చరర్ అయితేనో, ఒక ఆఫీసర్ అయితేనో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితేనో ఇక్కడ దేశానికి ఉపయోగపడతాడు, గ్రామానికి ఉపయోగపడతాడు, ఇక్కడ ఉద్యోగం లేకుండా అమెరికాలో బతాడు. కానీ ఆయన చదువుకుంటే మొత్తం కుటుంబం బాగుపడుతుంది, ఒక పెట్టుబడి లాంగ్ టర్మ్లో. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. మేము అన్నట్టు ఓవర్సీస్ స్టడీ స్కీమ్ కూడా మళ్ళీ రివైవ్ చేస్తాం. ఇందిరా జలప్రభ కూడా రివైవ్ చేస్తాం. జీరో మితి కూడా మళ్ళీ రివైవ్ చేస్తాం మహిళలందరికీ. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ మీకు అంటే విధంగా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఈ బంజారా భవనమే కాకుండా ప్రతి తాండకు, రోడ్డు లేని తాండకు బీటీ రోడ్ వేపిస్తాం. ప్రతి తాండ ఎక్కడైతే ఇంకా గ్రామ పంచాయతీ కాలేదో 6 ఏళ్ళు అయినా కానీ గ్రామ పంచాయతీ కట్టిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ దగ్గర అంగన్వాడీలు ఇస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ మండలమే కాదు, మీకు మొత్తం జిల్లాలో కూడా ఈ జిల్లా నాయకులు వాళ్ళు కూడా మొత్తం మాట్లాడడం జరిగింది. ఒక ల్యాండ్ చూస్తూ ఉన్నాం, ఇక్కడ ముందు ఉన్నది చాలా చిన్న ల్యాండ్ ఉన్నది. పెద్దగా ఎకరాలలో 2 ఎకరాలలో జిల్లా బంజారా భవన్ కూడా నా ఆధ్వర్యంలో కట్టిస్తాం.
ఎందుకంటే మన జిల్లాలో అత్యధికంగా గిరిజన సోదరులు మన నిజామాబాద్ రూరల్లో ఉన్నారు కాబట్టి మీ దయతోనే నిజంగా చెప్పక తప్పదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 40 ఏళ్ళ తర్వాత జెండా ఎగిరింది నిజామాబాద్ రూరల్లో 83 తర్వాత అంటే అది ఓన్లీ మీరు జెండా ఎత్తుకోవడం వల్లనే. నాకేం సమస్య లేదని చెప్పడం వల్ల, ఎందుకంటే మీరు